జగన్ పార్టీ పరాజయం పాలై సరిగ్గా ఏడాది పూర్తయింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ సీఎం జగన్ వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రావడం మానేశారు. పోనీ ప్రజా సమస్యలపై పోరాటాలకు ప్రజల్లోకి వస్తున్నారా అంటే అది లేదు. తాడేపల్లి ఓటమి తర్వాత పార్టీ నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తోన్న జగన్ జైళ్లలో పరామర్శలు, లేకపోతే ఎక్కడెక్కడో దాడులు జరిగాయంటూ ఓదార్పులతో ఏడాది కాలం వెళ్లబుచ్చడం విమర్శల పాలవుతోంది. ఆఖరికి పార్టీ పరంగా పిలుపునిచ్చిన ఆందోళనల్లో కూడా ఆయన పాల్గొనకపోవడంపై సొంత పార్టీల్లోని అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. జూన్ 4 సరిగ్గా ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మహర్దశ పట్టిందని, రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైందని మిత్రపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. అంతలావున పిలుపునిచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు. వైసీపీ శ్రేణులు అక్కడక్కడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. కానీ ఈ కార్యక్రమం ముందుండాల్సిన పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో ఎక్కడా కనిపించలేదు. దీంతో జగన్ ఏమైపోయారు అని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకున్నారు. మంగళవారం తెనాలిలో తమ వారిపై పోలీసులు దాడి చేశారంటూ రౌడీ షీటర్ల కుటుంబాలను పరామర్శించిన జగన్ అటు నుంచి అటే బెంగళూరులోని యలహంక ప్యాలెస్కు వెళ్లిపోయారు. ఇంకో రోజు రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వైసీపీ కేడర్కి ఏమాత్రం రుచించడం లేదట. అయినా ఈ కార్యక్రమంలో జగనే పాల్గొనకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీని తిరిగి పవర్లోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడాలి. జగన్ మాత్రం ప్యాలెస్లో కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటారా అని రుసరుసలాడుతున్నారు. వెన్నుపోటు దినంలో పాల్గొనకుండా బెంగళూరు వెళ్లిపోయిన జగన్ నెక్స్ట్ స్కెడ్యూల్ని ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి వెళ్లి పరామర్శించారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జగన్ ఈ నెల 11 లేదా 12 నెల్లూరు జైలుకొస్తారని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని జగన్ జైళ్లలో పరామర్శలు, ఓదార్పులకు మాత్రం జనంలోకి వస్తుండడంపై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వినిపిస్తున్నాయి.